రాజునే వేడుకుడు ధర్మరాజునే కొనిగాడుతుడు మమ్మల్ని ఎవరు నడుస్తురా దుర్యోధన చక్రవర్తి అంటురా నన్ను ఒక్కరనే చేసి నమస్కరిస్తురా ఆనాడు మా చిన్న ఆయన రాజవీరుడు మా నాయన ఉన్నప్పుడు బాలరాజు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ పెద్దనమే సాగింది ఇప్పుడు కూడా మరి కొడుకుకే గట్టి రాజ్యం కానీ మరి మాకేది అప్పటికైనా ఏమి లేదు ఇప్పటికైనా ఏమి లేదు ఈ బాధ ఈ మాటలు ఈ శాతలు నేను గనక సహించరా ఓర్చుకుందో కుమరవై కూరుతున్నదా అటువంటి దుర్యోధన మహారాజుకు కడుపులో ఒక కుమరవై కూరుతున్నది ఎట్లా చేయాలి కడుపుతో మసిమసి అవుతుంది కడుపులో కచ్చిపిచ్చి అవుతుంది బాధవంతీకారం అవుతుంది వికారం అవుతుంది నేను ఎవరు చెప్పుకున్నా బాధ ఆనాడు మా చిన్న రాజ్యవీరుడు మా నాయన నేత్రాలు లేకపోతే అతడే రాజ్యపాలన చేసాడు మరి తల్లివేయడం కూడా ఇప్పుడు కొడుకు చేస్తుంది కాబట్టి మరి ఎన్ని రోజులంటే మేము ఇట్లా ఉండాలిగా రాజా కాబట్టి ఎవరు చెప్పుకుంటే బాగుంటుందని ఆ నుంచి ఆడుకుని వచ్చాడు అయ్యా దుర్యోధన చక్రవర్తి వచ్చాను మామని దండం పెడతా మామని రెండు ప్రాధాల మీద పట్టాడు శకుని పాదాల మీద మామయ్య కాళ్ళ మీద పడ్డాడు అల్లుడా దుర్యోధన ఏమి బాధ కలిగేనయ్యో ఏమి కష్టము కలిగే అల్లుడా దుర్యోధన వారు వచ్చిరా మగవారు వచ్చి పట్టంగా మీరు ఈ రోజులు వచ్చి విద్యం చేసిరా అల్లుడా దుర్యోధన ఏమి ఆపది కలిగే రాజా ఏమి సాపతి వచ్చే దుర్యోధన రాక రాక వచ్చిన వాళ్ళుడా మగవారు వచ్చి పట్టంగా మీరా ఈ రోజులు వచ్చి విద్యం చేసిరా ఏం బాధ వచ్చింది ఏం కష్టం చెప్పుకోవచ్చింది ఆయన చెప్పి అడిగిండు మా మామ శకుని ఏం చెప్పవటం మావ నీకు అన్ని తెలుసు నువ్వు చూస్తూనే ఉన్నావు మావ ఇప్పటి సంది కాదు మా నాయనలు కాదు తాతలు కాదు చూస్తూనే ఉన్నావు కానీ మావ నా కడుపులో కుమ్మరమై కూలుతున్నదే మావా ఎందుకు చెప్పాలి నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది చెప్పండి నాకు అర్థమవుతుందా ఏం బాధ వచ్చిందో చెప్పాలుడా అన్నాడు మావా ఏమి లేదు గాని అలా నాడు మా చిన్న ఆయన మరి ఇక్కడ మా నాయన నేత్రాలు లేకపోతే మా చిన్న ఆయన పండు రాదు మరి మా నాయన రాజు శ్వాసంలో వచ్చి ఆయన రాజ్యం మరి ఇప్పుడు కూడా చూస్తే మళ్ళీ ధర్మరాజుకే పట్టాభిషేకం కట్టింది పెద్దలంతా కలిసి ఇప్పుడు కూడా ధర్మరాజే పాండురాజు కుమారుడు ధర్మరాజు రాజ్యం వెళ్తుండు అతనికే మంచి పేరు వస్తుంది పొత్తులు చేసే ప్రజలు అతని ప్రాధాలకే నమస్కరిస్తుంది పొత్తులు చేసి ఆయన మొక్కలు చూస్తాడు లేడు మా వయసు శివుడు చెత్తలేడు మసడు ఉత్తలేడు మావా నా బతుకు ఇంత ఏ మావా వాళ్ళ మంచి పేరు వాళ్ళ మంచి తనం చూస్తుంటే నాకు నేను సహించలేనుగా నాకు బతకలే నేను నేను బతకను మామ బండరాలు కట్టుకొని బాగా సావాల్సింది
చూడలేను కడ నుంచి ఇంత చూస్తుంటే వాళ్ళ పొగిడింపులు వాళ్ళకి వచ్చే పేరు వాళ్ళకి వచ్చే కీర్తి చూస్తుంటే నాకు మొత్తం నిద్రే పడతలేదు మామ నిద్ర పడుతుంది కుక్క నోట్ల బదులు కంటి నిద్ర వస్తలేదు ఎత్తలు చేసి నన్ను రాజు నువ్వు రాజమ్ములు మేలాలే శకుని నేను కూడా రాజ్యం వేయాలి నాకు మంచి పేరు రావాలి 10 మందిలే దుర్యోధన అని చెప్పి నన్ను కూడా పొగడాలి చేతి నమస్కరించాలి మామ పొద్దు లేచి నా పాదాలకి నమస్కరించాలి నాకే పూజలు చేయాలి మామ చెప్పు దుర్యోధన చూడు బిడ్డ నువ్వు కోరుకున్న మాట మంచిదే కానీ నీకు రాజ్యానికి నువ్వు ఏలనీకి నీకు లేదు నీ మొగాన అనేది పుడితేప్పుడు కొంచెం సగనాలని గర్భరాజు ఏలే రాజే మంచిగుంది పాలు పోసినట్టు పళ్ళ కంపెత్తుకున్నట్టు ఓపిక లేదు నీకు పెద్ద మనిషి పెత్తనం కావాలంటే ఓపిక ఉండాలి కోపం ఉండొద్దు నిదానం ఎత్తున పదార్థం అంతా ఊరికే పెత్తనం కట్టమంటే ఎంత కట్టలు చెప్పి పెత్తారో నీకు వస్తుందా వద్దు దుర్యోధన సరే ధర్మరాజు ఏమన్నా ఒక్కరే రాజ్యం వెళ్తే ఏమన్నా చేస్తుంటే మరి ఏమైనా అపరాధకు తింటుంటే మరి 10 మంది ప్రజలు దూషిస్తుంటే నీకు అప్పుడు రాజ్యం వేరే అర్హుడు కావు అని తీసి నీకు గడు మేము కాబట్టి ధర్మరాజు వెళ్ళిందే మంచిగా ఉంది నీకు ఏ బాధ లేదు నా బిడ్డ దుర్యోధన నా మాట ఓ మామ నీ దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతలే అమ్మా శకుని నా సాయం మాట్లాడమంటే పాటలు సాయం మాట్లాడుతావేంది మామ మామయ్య చూడు తల్లిదండ్రి వచ్చి మేనమావులు ఉండాలని చెప్పి దీనికి వచ్చిన నేను సామెత ఉంది తల్లిదండ్రి వచ్చి మేనమావులు ఉండాలని చెప్పి వెనకండి సామెత ఉంది మామని దండం పెడతా చేసి మరి వాళ్ళు ఉన్న రోజు అయితే నాకైతే రాజ్యం రానట్టే కొట్టింది వాళ్ళు బతుకున్నంత సేపు నేను రాజ్యం వేరేనట్టే కొడుతుంది మామ నా దృష్టికి ఒక్క సాయం చేయి మామ ఏం లేదు కానీ 5 మంది పంచ పాండవులు అమ్మో సచ్చే ఉపాయం మామో మార్గం చెప్పినట్టయితే వాళ్ళు మరణించారనుకో ఈ యొక్క మా ప్రశ్నాపురం మరి 12 కాండాలు మరి ఒక్కరికే నాకు మానవులకు 12 కాండాలే ఉంది మాకు 12 కాండాలే పంచుకుంటే అలా 12 కాండాలు వస్తాయి కాబట్టి మొత్తానికి రాజ్యం నా పాలైతుంది వాళ్ళ కథం అయితే కాబట్టి మా రాజ్యమే నాకు వచ్చిందనుకో మరి నాకు వచ్చిన రాజ్యంలా నీకు అర్ధ రాజ్యం ఇస్తా అర్ధ రాజ్యం నీకు ఇస్తా ఇగో నేను వేసుకున్న చంద్రారం వాళ్ళు దబ్బర కథ వేయరు మామ మెడకేస్తా చేసి వాళ్ళు ఒక కాకపోతే అడిగారనే ఉన్న బట్టి నా కళ్ళ ముందలే కట్టను చేయి అట్లా నా ప్రాణం అవుతుంది ఈ రొట్టె ఏదైనా ఒకటి చేయి మామ అన్నట్టు అలనాడు ఒక మా యొక్క శకుడు కళ్ళ చూశాడు శకుని ఏమిరా ఇక విడిచిపెట్టినట్టు దుర్యోధన అని చెప్పి అలనాడు ఒక కాల 105 మంది ఒక పంచపాడలో విలువనంపిండు నాయన మీ నాయన ఒక పాండరాజు సరిపోయి మరి ఇక్కడికి ఇన్ని రోజులు అవుతుంది మీ నాయన పేరు మీద
మరి ఒకనాడు ఒక కాలమందున తీర్థయాత్రలు పోయి మీ నాయన ఒక పేరు మీద మరి దాని ధర్మములు చేసి మీ నాయన ఆత్మ శాంతించట్టు మీరు ఒక పొయ్యిరాని నాయన అని చెప్పి ఒక పెద్దలు ఇదురుడు అలనాడు ఒక పెద్దలు కనుక ఈ విధంగా చెప్పిన ఒక మా పాండవులకు సరేనా సరే అలాగనే పోయేస్తాం అయ్యా భూదానం గోదానం సువర్ణదానం ఈ తీర్థయాత్ర తిరిగి మీ నాయన ఒక్క గురించి మీ నాయన పేరు మీద అని చెప్పి 5 మందిని ఆ తల్లితో 6 మందిని పంపించారండి పలనాడు ఒక కాలమందున మహాప్రభు 5 మంది ఎప్పుడు బయటికి వెళ్ళిండ్రు అయ్యా చూసారా అదురుగు హదనా దేవా మరి పాండవులు అయితే కనుక పాదం తీసి బయట పెట్టింది మళ్ళీ తిరిగి రాక చనిపోయిన మీద అవన్నీ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం మళ్ళీ అది కష్టమే ఇది ఇంటికి రాకుండా ఆ అడవిలో వెళ్ళి అడవిలో కసమైతట్టు మామా ఉపాయం చెప్పయ్యా ఒక్కడ మరణం అయినట్టు మామయ్య ఒక ఉపాయం చెప్పని అడిగిన దుర్యోధన అడిగే వరకల్లా ఆ మాయేశకుని కండ చూశానండి నానిముండమయ్యా నన్ను వదిలిపెట్టాడు ఇక అరే మీనా సరే మీరు బాధ తట్టుకోలేక 4 రోజులు అక్కడ పోయిరాని బిడ్డ మీ నాయన పేరు మీద మరి ఉత్తర క్రియలు చేసి చేసిరామని చెప్పి తోలిన అట్ట కూడా తోలేపినాం ఇప్పుడు అట్ట కూడా ఇచ్చట్లేదు మళ్ళీ ఎన్నో రాకుండా అడవిలే కథమైతే ఉపాయం చెప్పబడ్డాడు ఈ మాటైన వర్గల మాయేశకునికి ఇవ్వాల్సిన పడ్డది ఎందుకట వాళ్ళ బలగాన్ని మొత్తం ఐదులేసి చికెన్ కోణంలో వేసి వాళ్ళని మరి 100 మందికి 100 మెతుకులు ఒక్కొక్క మెతుకేస్తే ఆ మెతుకు మరి కడుపు కాలుతుందా అని ఆ ఒక్కొక్క మెతుకు తీసి ఆ శకుని పెట్టి బతికించారంట శకుని కనుగోలంతా చచ్చింది అదో ఆ కోపం ఉంది శకుని కడుపులో నా కుటుంబం దారిపోలే నేనొక్కనే వెళ్ళా కాబట్టి ఇక ఇప్పుడే ఇదే సమయం నా పగ ఇప్పుడే తీసుకుంటాను అనుకుంటే శకుడు అలుడా తిరిగోదన నింటావా चाय ताकतो పాండవులు అడవిలో మరణం అయినట్టు నాకు ఉపాయం చెప్పుకున్నాడు ఈ వెనకటి చేసిన పగల శకుని మధ్య పడ్డాయి మొదలుపడి శకుడు ఆలోచన చేసిన మహారాజా ఇక నువ్వు చెప్తే ఇట్టట్లేవు బిడ్డ అల్లుడా ఇక నీకు పాండవులు మరణ కాలం కావాలి అంతేనా ఇక ఒకటే ఉపాయం చెప్తున్నా నాయన అక్కడ దుర్యోధన పాండవులు కనుక మా అప్పుడు ఒక అడ్డులో పోతుంది కాబట్టి వాళ్ళకన్నా మొదలే వాళ్ళు పోయే దారిగా
ఒక మహాప్రభు లక్క తీసుకురా వికారణ్యంలో లక్క మేడాను కట్టరా లక్క మేడా కట్టవన్నాడు రామ దేవ శంకర లక్క మేడా కట్టవన్నాడా కుశనమ్మ దుర్గోదనా లక్కతోని అద్దాల మేడలు రాతి స్తంభాలు మంచి సూడ చక్కరి అద్దాల ఒక మేడ సూడ చక్కరి ఒక గృహం నిర్మించిన ఒక దుర్గోదన నాడు ఒక దుర్గోదన నాడగట్టుడు నాడగట్టి నాడు ఒక సమయ కాలవందన మావయ్య శకుని మేడగట్టిన మావ మరి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలన్నాడు ఏమి లేదు మరి పాండవులు ఏ చోట ఉండరు పోయి అన్నా నేను పక్కంగా మేడగట్టినా మరి ఒక తల్లితో 5 మంది ఒక పంచ పాండవులు వచ్చి అన్న భోజనములు తిని ఒక గంట సేపు నిద్ర పడితే బ్రాహ్మణులు శుభం కలుగుతుందని చెప్పారు అన్నయ్య మీరు తప్పకుండా రావాలని చెప్పి వాళ్ళు ఏడ ఉన్న రథం తీసుకొచ్చి అన్న భోజనాలు పెట్టి మరి వాళ్ళు నిద్రపట్టి దాకా చూసి తలుపు దగ్గర చేసి 3 కులాల సౌరు తెచ్చి ఆ మేడ మీద పోయి వాళ్ళు పడినాక చూసి అగ్గిని దలిగిచ్చరా రాత్రి గోదనించవు ఈ విధంగా నువ్వు తలగెట్టే వాళ్ళకు ముందే లక్కాయ నల్ల మందు లక్కాయ కొంచెం కాలి మాడి మషయి మాడిపోతారు తల్లి ద్వారా మంది మరణం అవుతారు ఇక నీ సకల రాజ్యం మొత్తం నీదే ఇక నువ్వు రాజ్యానికి నువ్వే అధిపతులు రాజు రాజ్యానికి రాజు చక్రవర్తి పాండిత్యం దుర్యోధన నీకు వచ్చినా బాధ లేదు ఇక నేను చెప్పినట్టు అయిపోయిగా అని ఎప్పుడు చెప్పిండో నాయన శకుని ఎప్పుడు చెప్పిండో పలనాడు ఒక మాప్రభు కొత్తగా ఒక లక్క మేడ నల్ల మందుతోని లక్కతోని అద్దాల మేడలు రాతి స్తంభాలు యశూడ సక్కని మేడ గట్టే కౌటవాది దుర్యోధన అయ్యా జన్మ కౌటవాది నువ్వు చెప్పినట్టే నువ్వు ఒక్క వద్దు చెప్తే 2 వంతులు మేడగట్టా మామయ్య ఇప్పుడు ఏం చేయాలన్నాడు ఏ వద్దు తిరిగి వదిన రథం కట్టుకో వాళ్ళు ఏ చోట ఉన్నారో ఏడవు నివాసమై ఉన్నారో ఆ చోట ఎత్తుకుంటూ పోయి మరి వాళ్ళని దొరికొచ్చి నువ్వు ఈ విధంగా చేయరా చెప్పాడు సరే అని చెప్పి అలా నాడు ఒక కాలం అందున రథం కట్టుకొని ఆ యొక్క బయలు వెళ్ళే ఒక సమయం అందున అయ్యా ఎవరికి మాలి మాయే దేవా గోపాలకృష్ణుండే అయ్యో నాయన రథం కట్టుకొని పాండవులకు తోలుకరాడిగా పోయే టయానికి పిల్లవాడలో
గోపాలకృష్ణుడు శ్రీలడోలుడు నీలవర్గుడు నీలమేఘశాయ శ్రీకృష్ణ పరమాత్మునికి మహిమయి బాయిత చక్కని మేడ పోయొస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి యొక్క అవతారం బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని ఆ లక్క గృహం కాడ కూర్చాడండి. దుర్యోధన ఎంత చక్కని మేడ అని అయ్యా ఎవరు నువ్వు? నీవొక్క బ్రాహ్మణ అయ్యా నాయన దుర్యోధన. బ్రాహ్మణవా? మరి ఇక్కడ పడిపోతున్నావు, ఎక్కడ పోతున్నావా? కొత్తగా లక్కమేడ కట్టి కూడా చూద్దామని వచ్చిన. వచ్చినావు పంచంగం చూస్తావు కాదు? చూస్తా. సరే ఎప్పుడు చూస్తావు? మరి పంచంగం చూసి నా మధ్యలో మాట చెప్పు. సరే మేడ చూద్దామని వచ్చినావు కదా, మరి నువ్వు ఇక్కడ బ్రాహ్మణుడు కాబట్టి మరి నా మొదటి మాట ఏందో చెప్పు. నాతో చెప్పగలుగుతావా నువ్వు? చెప్పు. కొత్తగా లక్కమేడ కట్టావు దుర్యోధన. నీ ఇంటికి మంచిదే, మంచిగా చాలా మంచిగా ఉన్నది. చాలా మంచిగా ఉంది దుర్యోధన. నువ్వు ఈ లక్క మేడ ఎవరు దేనికంటే చెప్పనా దుర్యోధన? నువ్వు 5 మంది పంచపాండల గురించి నువ్వు లక్కలు కట్టావురా. దుర్యోధన వాళ్ళ గురించి లక్క మేడ కట్టావు. అయినా సరే కానీ దేవుడు చెప్పినట్టు చెప్తున్నావయ్యా బ్రాహ్మణ. బ్రాహ్మణమైనా కానీ మంచి దేవుడు చెప్పినట్టు చెప్తున్నా. మరి నీకు నచ్చిందా? చాలా నచ్చింది నాకు. మంచిగా నచ్చిందా? సరే మరి ఎప్పుడు నచ్చిందో దుర్యోధన ఏం కట్టినవా మేడ? ఎంత చక్కని మేడ! దుర్యోధన నీకు అనుకున్న మాట ఉన్నది, కోరుకున్న మాట కొంగుల పడుతుందిరా దుర్యోధన. నీదే విజయం అవుతుంది. నువ్వే రాజవేస్తావు, చక్రవర్తి అవుతావు. ఇక వచ్చే రోజుల్లో వచ్చే 10 ఏళ్లలో నువ్వే రాజ్యానికి రాజు, దేశానికి గౌరవ, చక్రవర్తి పాండితులవు. సకల రాజ్యం వేరేవాడు నువ్వే చక్రవర్తి అని ఈ విధంగా ఎప్పుడు పొగిడిండో దుర్యోధన కొంచెం కొంచెం బుస్సు నువ్వింది. కొంచెం ఉప్పింది దుర్యోధన. పైకి లేచింది. అమ్మ బ్రాహ్మణ అంతేనా? అంతేనయ్యా. ఇదంతా అటుపోని గాని ఏం కట్టేవా మేడ నువ్వు? ఎంత శృంగారం కట్టినావు. బయట శృంగారం చూసినావా, ఇంట్లో శృంగారం చూసినావా? ఇంటికాడ వస్తే ఇంటికి పోలే పోవచ్చు. బ్రాహ్మణ నచ్చినట్టు చెప్పినావు నువ్వు కాబట్టి నువ్వు బయట శృంగారం చూసే మురిసిపోతున్నావు. లోపల శృంగారం చూడలే. ఇక సూదురావో బ్రాహ్మణయ్యా. పట్టుకొని అయ్యా అక్కడ మేడలకు తీసుకొచ్చే దేవా, మేడలకు తెచ్చిండే. అక్కడ బయట శృంగారం చూడలే, లోపల శృంగారం ముద్దుకుంటుందని ఆ యొక్క మహాప్రభు శ్రీకృష్ణుని చేయి పట్టుకొని మేడలకు తీసుకొచ్చిన లక్క మేడలకు. మొత్తానికి కనుక మేడలు మొత్తాలు తీసుకొచ్చిన చూడవయా బ్రాహ్మణ అని మొత్తం చూపించుకుంటూ రాగానే అక్కడ పడకలు పడుతున్నాయి. ఈ పడకలు ఎవరి? అదే మా అన్నలే. దేవునివి, ధర్మరాజు, లగలేశ్వరుడు, సహదేవునివి, ఇవన్నీ మా అర్జునుడు, మా అమ్మ కుంతిదేవి, మా అమ్మది కుంతిదేవి. అవునవును. అబ్బో దుర్యోధన నీకు ఎంత ప్రేమ ఉంది. అయ్యో నాయన దుర్యోధన, చిన్న మాట నీకు ఎంత ప్రేమ ఉందయ్యా దుర్యోధన. మాట అంటే
నాకే పానం అరుగుతుంది మస్తు ప్రేమ ఉంది. అంటుంటే అవును. సరే మంచి మాట ఆ, మంచినే ఉందండి ఆ, అని చెప్పాక మాపురం మేడ మొత్తం చూపించుకొని ఆ, ఆ యొక్క బ్రాహ్మణుడు దుర్గోధుల్ని గడిచి బయటికి వెళ్ళారు. ఆ విధంగా ఒక బయటికి వెళ్ళి ఆ, నాయన ఆ, దుర్గోధన మంది పోయేస్తాయిగా బయట సున్నారం చూసినా లోపల సున్నారం చూసినా ఏం మేడ ఏం మేడ చూస్తే కళ్ళు చెక్కుమని మెరుస్తున్నాయి. ఓ నాయన మేము మేడ చూద్దామంటే తలరు వాళ్ళ కింద వర్త ఉందయ్యా దుర్యోధన బ్రహ్మాండం చెప్పే మేడ తెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక అటువంటి ఒక శకుని చెప్పినట్టు రథం కట్టుకుంటూ రథం కట్టుకొని దుర్యోధన ఎలాగ వస్తున్నాండి పాడల కాడికి పాడలు చోటుకు రాఘవనందన రామ హరి బాలిత నందన రామ హరి మేఘరథము కట్టినాడే ఆకాశమందున దేవా హరి నమస్కారం హరి ఆకాశమంది నాదో ఆ పుతల్లి తలడి నాదా ఏయ్ మేఘం గద్ది నాదా హరి వచ్చరా దుర్గోధనుడే చల్ల మేఘము దాటి నాదా నల్ల మేఘము దాటి నాదా రాఘవనందన రామ పడవడి ఒక దుర్గోధన రథం కట్టుకొని ఏయ్ పాండవుల కాడికి మేఘాల మందన వస్తుండు ధాన వస్తుండు. ఆ యొక్క వాళ్ళుండ ఒక ద్వారం దాటి రథం వేసుకొని పోతుండండి దుర్యోధనుడు. ఆ ద్వారం కాడ ఎవరున్నారు? రేపు 21 పుట్టి మాపు 21 పుట్టి సావిత్రి 21 పుట్టి 63 పుట్ల ప్రసాదం తినేవాడు 60 పేజీ కట్ట కదా. భూమి పరాకుండదు ఎలా పడవడి కనుక ఆయన మహాప్రవాసుడు ఒక పాండవ భీముడు మరి భుజభల ధీరుడు భూమి పరాకుండు పాండవ భీమసేనుడు వంటలు చేసుకుంటా పట్టుకొని ఆ త్వరం కాడ మరి ఒక వంటలు చేస్తున్నాడా 12 పుట్ట గడ్డ పట్టుకొని అక్కడ పాండవులు అంటే వచ్చిపోయేటోళ్ళు బ్రాహ్మణులు మునులు ప్రజలు వాళ్ళెంబటి వందలాది వేల మంది వాళ్ళ కాడికి వచ్చి చూసిపోయేటోళ్ళు. ఇంతమందికి వంట పాకం చేసుకుంటా దుర్యోధనుడు అక్కడ అది భీమసేనుడు ఉంటే ఎవరు వచ్చినా కానీ భీముని కాడ చెరువు తీసుకున్నాయా నేను వేస్తా మరి ఇక్కడ చెప్పిపోయేది ఇక్కడ భీముని కాడ ఆకే తీసుకొని పోయేది అసలు ఆకే ఏం లేదు తప్పకుండా పోతుంది దుర్యోధనుడు. ఉరివినట్టు మెరుపు మెరిసేట పోతుంది రథం ఎవరు కావచ్చు వీడని చెప్పి దేశరా భీమసేనా పడవడి ఒక మాందేళ పర్వతం తిప్పినట్టు భీముడి శిరస్సు తిప్పిండే అమ్మా పూటగాని
పడవరా నువ్వు ఏళ్ళ గాని ఏళ్ళ పూట గాని పూట ఎవరే వచ్చినా నా కాడ సెలవు తీసుకొని నన్ను మందలిచ్చి నా కాడ సెలవు తీసుకుని పోవాలి మా అన్నగాడు పోయితోడు అటువంటిది నాతో మాట్లాడకుండా మందలేయకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ రోజులవా చెప్పి కాదిచ్చి పలికిండు కాదిచ్చి పలికే భీమా సక్కని భీమా వచ్చినట్టు ఈ అమ్మ ఆవిడకొక్క పాదం పెట్టుకుంటా పాండవ భీమసేనుడు ఆ యొక్క యంత్రంగా వస్తున్నాడండి ఎడబొబ్బలు ఎడ కేకలు పెట్టుకుంటూ వస్తున్నాడు వస్తుంటే ఈ పొద్ద దుర్యోధన చక్రవర్తి దుర్యోధనుడు ఏం చేసింది కదా ఎంతపై క్యాక్ చేస్తున్నా అని చెప్పి శివర ఎప్పుడు పడ్డదో ఆ రథముల కూర్చొని ఆ యొక్క వస్తు తిప్పి ఎరికి చూసిండు ఎరికి చూస్తే దేవా నల్లగా మేఘ వచ్చినట్టు వస్తుండే ఆ భీమసేన అంతసేపు కుశాల మీదనే పోతుండు దుర్యోధన వెనక్కి తిరిగి ఎప్పుడు చూసిండో నల్లగా మేఘ వచ్చినట్టు వస్తుంది అంతంగా భీమసేనుని ఎప్పుడు చూసిండు అయ్యా దుర్యోధనుని గుండె నల్లగుండె 4 ఒక్కలాయరా నల్ల పాపాలు బయటికి తెల్ల పాపలు బయటికి వచ్చరా పడితే ధర్మరాజైనా ఏదన్నా ఒక సమాధానం చెప్పుదు అర్జునుడైనా ఏదన్నా ఒక మాట చెప్పుదు నకుల సాదేవులైనా ఏదన్నా ఒక ముచ్చట చెప్పి వాళ్ళని మెప్పించి వెళ్ళిపోదు ఓయమ్మ వాడుగాడు వీడుగాడు అసలైన కర్రోడే అమ్మో చూసిరారా భీమ అంటే కాలు చేస్తాడు నువ్వు చూడరా అంటే ముక్కులు వేసుకుని వస్తాడు ఏలు పెట్టి చూడరా అంటే కాలు పెట్టి ఘనమ చేస్తాడు అటువంటి పాండవ భీముడు కట్ల పడ్డా నేను నువ్వమ్మ ఈ పాండవ భీమసేనుడు నా లక్కం నాగవెళ్ళి కాలు తొక్కుడు మంచం ఎక్కుడు ఒక్కసారి అయితే అదే అమ్మో బ్రహ్మ చిన్నప్పుడు తీటంతా చిన్నప్పుడు చేసిన పగలన్నీ ఎంత తీస్తాడు తల్లి అయ్యో దైవమాయిగా ఏమి ఎదురాని చెప్పి ఆ భీముని రాకడ చూసి తిరిగిపోతున్న గడగడ ఉరుకుతుడిగా గడగడా వరకు తిరిగిపోదనుడు ఏమిరా అందునా ఏంద్రా మాట్లాడతాడు అబ్బాయి లాభం లేదు ఇక మరి నాకు పంచాయతీ అయితే ఇక ముదురుతుంది ఇక్కడే బాదుకుంటాం ఇక నా రథం ఉండదు నేను ఉండను కొంత సిద్ధపడి చేస్తాడు ఇక నన్ను కదిలించుకుంటే కదిరిగా ఇక దీనికి ఏమైనా పెద్ద చల్లగా మాట్లాడితేనే మాటలు రావా ఎముకలు శిల్లులు పడవా నీళ్లు చల్లడి రావా చల్లడి కోత కాదా కులగిరి పర్వతాలు కూలి పడవా
ఎంతసేపు నా వీరితోని సరైన మాటే మాట్లాడాలనుకున్న దుర్యోధనుడు తమ్ముడా భీమసేన భగవానిగానయ్యో తండ్రి మీ దగ్గటి వాని మీ దానపుత్రుని తిగపందిని డొక్క సంపది తమ్ముడా నేను ఒక అన్నని మరి ఒక మహాప్రభు నువ్వు నాకు తమ్మివి ధృతరాష్ట్రుడు కుమారుని నువ్వు పండరాజు కుమారుడు దుర్గా భీమా సాలించు సాలించు దుర్యోధనుడు నేను పగవాడో పాడివాడో వీరోధుడు డామదారు అనుకున్నా దుర్యోధన నువ్వు పోయేది సరే రాక రాక వచ్చినావు మరి ఎక్కడ పోతున్నావు దుర్యోధన అని చెప్పాడు అడిగిండు భీముడు భీమసేనుడు ఎప్పుడు అడిగిండు తమ్మి ఏం చెప్పాలి నేను ఏం చెప్పాలో ఉండదే చెప్పాలని చెప్పి ఏమన్నాడు కదా ఎవరి మీద పెట్టే బాగున్నది వీడు నన్ను పోనీయాడు పడుతుందని చెప్పి పలనాడు ఒక్క ఏమని శబ్దం ఉండు దుర్యోధనుడు తమ్ముడు పద్దానికి రాలే కొట్టానికి రాలే యుద్ధానికి రాలే దుర్యోధన ఇగో అన్నా ధర్మరాజు మకందులక ఇప్పుడు ఏమైంది 12 మాసాలుగా వస్తుంది బయటికి వెళ్ళి అన్న బయటికి వెళ్ళిన కాడిచి నాకు నిద్ర పడతా లేదు తమ్మి అన్న బయటికి వెళ్ళిన కాచి నాకు నిద్ర పడతలేదు ఎంత నిద్ర పడుతున్నావు మా అన్న అడిలా ఎక్కడెక్కడ పోయిందో ఏం చేస్తుందో మా అన్నకి ఎంత బాధ ఒకటే నాకు నిద్ర పడుతుంది 6 మాసాలుగా వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు అన్న మొగం చూడాలని కోరిక ఉంటుంది మరి అన్న మొగం చూడాలని వస్తున్నా తల్లి ఎలాంటి పగలు లేవు ఎలాంటి క్రోధలు లేవు ఎలాంటి కవటం లేవు నువ్వు చిన్నప్పుడు సనక్రాత్మం చేసి ఉన్నాను పెట్టావు నన్ను సిగలతో కలిసి సముద్రంలో వేసినావు మాట్లాడుతుంటే కిలపం పెట్టావు పంచాయతీ పెట్టావు నిన్ను నమ్మారు
చిన్న నప్పని సందనమ్మ రాదు ఎంతసేపు నా మీద కావడం ఉంది ఏదో కిలకో లేబర్ దగ్గర పోతున్నాడు కొట్టురా కరెక్ట్గా చెప్పు లేదు లేదు అన్నయ్య లేదు ఏం లేదు తమ్ముడా ఏమైనా అన్నం నిజంగా తీసుకొస్తున్నా అన్న మొక్కలు ఆడిపోతున్నా అవును పగలు లేవు డావాలు లేవు అప్పుడు ఫస్ట్ పగలు అయిపోయాయి ఎక్కడ పగలు వెనకనే పోయినాయి ఇప్పుడు పగలు లేవు డావాలు లేవు ఏమి లేవు ఎప్పుడు పోతున్నావు ఇప్పుడు ఎట్లా పోతున్నావు అంటే తిరిగిరా సరే మంచిది కానీ వచ్చినోడు మా అన్న పేరు పెట్టుకుని పేరు పెట్టుకుని కాబట్టి మరి అన్న శరీరం లేదు మీరు తోలు పట్టుబట్టలేదు చిన్నప్పుడు కోపం వస్తుంది చిన్నప్పుడు చేసే శాతం చూస్తే అన్ని మందికి వస్తున్నాయి కోపం వస్తుంది కానీ అన్న శరీరం లేదా అన్న శరీరం లేదు కాబట్టి నేను ఇంట్లో పోని ఏనిగా నేనే మా అన్న ధర్మరాజు కాడికి పోతా అన్న ఫలానాడు వచ్చిండు మరి నీ మొక్కదాని వచ్చిండు అన్న రమ్మంటావా పొమ్మంటావా అని అడుగుతా వద్దు తమ్మి వాళ్ళ నమ్మరాదు వాడు కవటవాది వాడు కిరాతకుడు ఎరిగి తిరిగిపోవారు చెప్పిడు అనుకో వీరి రథం ఉండదు వీరుండడు వీరి గుర్రాలుండవు ఎనిగలుండవు కొట్టి కిటికాలు చేస్తా భావించదు ఏక మహన్నా ధర్మరాజు రమ్మని చెప్పు తమ్మని చెప్పిననుకో నేనేం చేయలేము ఉంటే అని ఒక ఆలోచన చేసుకుంటూ దేవసేనుడు దుర్యోధన సరే మంచి మాట అన్న పేరు పెట్టుకుని వచ్చినావు కాబట్టి ఎంతసేపు ఇది నవ్వడ్డావు ఇగో నా ధర్మరాజు గాడి పోయి సెలవు తీసుకొని వస్తా ఇక్కడనే దుర్యోధన అని చెప్పి ఆ దుర్యోధన వ్యక్తి ఆ యొక్క భీమసేనుడు రామ 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 కొండంత ఆశ పెట్టుకొని నాలుగు దెబ్బలేదామని చెప్పి భీముడు చిన్నప్పుడు కుమారం మొత్తం తిరుపుకుంటయ్యాల అనుకోని వస్తూ ఉంటే ఆ వచ్చేడు భీమసేనుని గమనించాడు ధర్మరాజు మా తమ్ముడు భీమసేనుడు రాక రాక మరి ఇంత కోవం మీద ఇంత తావసం మీద వస్తుంది ఏదో కిలపం జరిగింది ఏదో కిలపం లేస్తేనే వీడింత కోపం మీద వస్తుందని చెప్పి ఆ ధర్మరాజు కనుక వచ్చే రాకడ గుర్తుపట్టి తమ్ముడా భీమసేన మగవారు వచ్చి రాతండే తమ్ముడా నా భీమసేనో పట్టాలు చాలించు
తట్టుకోలేను తమ్ముడా నా ప్రాణం చెల్లిపోతుంది లేస్తే నువ్వు లేస్తే నాకు దారి దొరుకుతుంది లేదా తమ్మి భీమసేన అని చెప్పి మాడు మస్ అవుతాం తమ్మి అని చెప్పి లేపితే భీముడు ఏమంటుండు అక్కడ దళితనే ఉంది చూస్తివా మా అన్న ధర్మరాజు ఏడ చూసినా ధర్మమే చేయమంటాడు వచ్చిండే రా అని చెప్పి అన్న పాలోడు వచ్చిండన్న మరి పొమ్మంట రమ్మంట రమ్మని చెప్పమని మరి వచ్చినోడన్న ప్రశ్నలు అడిగే ప్రశ్నలు ఇప్పి చెప్పినాక చిన్నగా ఏం చేసి మళ్ళీ ఇంకో పుల్ల పెట్టి అన్న ఇల్లు కట్టినా మీరు వచ్చి పాదం పెట్టి అన్నం తింటే శుభమవుతుందన్న ఒక గంట సేపు నిద్ర అని చెప్పి అట్లా పొగ పెట్టి అదే అర్థం చేసుకొని రాంకోరా అని చెప్పి అనబాయలే ఎన్ని గొర్రెలు లెక్క తిక్క గొర్రెలు లెక్క తోలుకొచ్చా మనల్ని తోలుకొచ్చి లవండ పెట్టి అన్న ఒక్కడి వచ్చేది కాక మీరు కూడా సాగవలసి వస్తుంది కడుపుల కావడం పెట్టుకొని వాడు తిరుగుతాడు నువ్వు కడుపుల కావడం లేకుండా మా పానాలు పోగొట్టుకోవాలట ఇక ఎన్ని రోజులుండా ఇక మా మాడు సాగలేవు నీ మాడు సాగాలి వాళ్ళ అందరం ఇళ్ళని మేడలే అన్న ఇళ్ళనే ఖాళీ మసి అయిపోవాలి ఒక్కసారి కాలితే గానీ మనకు అర్థమవుతుంది ఉడికి మాడి మసి అయిపోదామని ఎన్నడైనా పోయేది ఇక మా శాత కాదు మా కోపం నేను తట్టుకోలేను నేను ఇక నేను ఆపలేను నా కోపాన్ని ఇలానే సత్తామని చెప్పి మధ్యలో అనుకుంటుడు భీమసేనుడు మాన లేవటుడుగా నా తెడ్డను లేవని అట్టే పంతుడు ధర్మరాజుకి ఇవ్వలాడితే భీమసేనుడు లేస్తలేడు ఇక ఎట్లా చేయాలి నేను భావా కృష్ణ భవానీ బాబా శ్రీకృష్ణ దేవ గోపాలకృష్ణ నీలవరుడా నీలమేఘశాయ అని ఆ కృష్ణుడు చెప్పించి ఆయన నామాన్ని చెప్పించి ఎప్పుడు చేస్తుండో ధర్మరాజు అప్పుడు రాజా రుక్మిణితోని సాక్షలాడుతున్నా శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో ఆ 10 ఆశలాడుతుంటే అలా నాడు ఒక వీళ్ళు ఆడుతా ఆడుతా శ్రీకృష్ణ ముఖం చూసిరండి ఆశకలు వేసుకుంటా ఆ రాయుడుక్కిన శ్రీకృష్ణుని ముఖం చూసి ఏమని చెప్తుంది నాయన పరమాత్మ కృష్ణ ఎప్పుడైనా గాని ఉన్న శ్రీరామము జగ మెరిచేది కృష్ణ ఇవాళ నేను ఎదుట ఉన్న శ్రీనామము నల్లగా నెలపెక్కుతున్నది నిన్ను కొలిసే అభిమానులకు అది భారం జరిగి వచ్చనా అది భాయం జరిగినాదో
మరి నిన్ను కొలిచే అభిమానులకి అభయమైనట్టుంది. చూడవయ్యా కృష్ణ అన్నది అబ్బా ఎవరిగా ఏమైందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏకాదృశేషుడు ఏకాదృశిలో చూస్తే లక్కయ్యలు కరకర కరకరగా అవుతుంది కరుగుకుంట వస్తుంది మహాప్రభు ధర్మరాజు చేస్తూ ఉండి లక్కయ్య ధర్మరాజు ఒక కృష్ణ కృష్ణ అని మన పెట్టుడు ఆకాశం ఏంటి భూదేవి మంట అయింది. సృష్టివా పాండవులు ఆనాడు పాండురాజు సరిపోయినప్పుడు అనుభవించిన 5 మందిలో ఒక్కడు చచ్చిన నా ఎదురుమన కాలేసుకుంటా అరిచేత బుద్ధి తెస్తాను మునిగాలకు ములిరితే నా మునివాళ్ళతో విడతాను చెప్పి అరికాలు ములిరితే మునివాళ్ళతో విడతాను అనుభవించిన ఈ పాండవులు కనుక మా తిక్క గొర్రెలు లెక్క పోయి లెక్క ఇంట్లో వండిండ్రు ఈ పాలి వాడు తిరుగు నాకు జరిగించిన లెక్క ఇంటికి వీళ్ళ అన్యాగా వీళ్ళ ప్రాణాలు పోతాయి వాళ్ళ ప్రాణాలు వస్తే నాకు ఎదురు మనం ఆలేసుకోవాలి ఇచ్చిన అయిపోయి దచ్చినట్టు అవుతుంది చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్య గుప్పున గుండెనా వరిగినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నాయన ఓ ధర్మానందరా చూస్తే ఆకాశం ఏంటి భూదేవి ఒక్కటే మంట అయింది. పండు కొరికనా చల్లని గాలుంటేనే నిద్ర పడతాడు ధర్మరాజు. ఈ అగ్ని అక్కడ తలిగి బత్తడా పాడలు అన్ని అందరికి పోతాయి పోతాయి కానీ మరి ఎట్లా పోయి రచించింది ఇప్పుడు ధర్మరాజు కాడికి నేను ఎట్లా పోదు కోటలకు ఎట్లా పోదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు వెనకకు 7 అడుగులు వచ్చాను 3 అడుగులు వచ్చాను శ్రీకృష్ణ పరమాత్ముడు నీళ్ళ బాణము చేత వచ్చారా అయ్యో దైవరందన అడుగుల అడిగేసి అంత నగూరు వచ్చాను